నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో తవ్వే కొద్ది నిజాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ కేసులో ఏపీ పోలీస్ అధికారులు అయితే అడ్డంగా బుక్ అయినట్టు తెలుస్తోంది. ఇక కూటమి ప్రభుత్వం కొంతమందిని అయితే సస్పెండ్ కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఆమె అనుచరుడు ఎవరైతే ఉన్నారో అమిత్ సింగ్ అనే వ్యక్తి పైన కూడా కేసు పెట్టి ఇరికించి మరిన్ని వివరాలు లాగేందుకు మరి ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, విశాల్ గున్ని, కాంతిరాణ టాటా వీళ్ళ ముగ్గురు గట్టిగా ప్రయత్నించారన్న విషయం ఈరోజు కొత్తగా అయితే వెలుగులోకి వచ్చింది. మరి దీనికి సంబంధించి ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈవిడ్ని అరెస్ట్ చేయడం అనేది కాకుండా జత్వానీని ఆమె వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్రదర్ని కావచ్చు, ఆమె అనుచరులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా కేసుల్లో ఏదో ఒక రకంగా ఇరికించాలని పోలీస్ అధికారులు ట్రై చేసినట్టు ఈరోజు ఒక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. సో మరి ఎవరు ఈ అమిత్ సింగ్ అనే పేరైతే కొత్తగా వినిపిస్తుంది. ఈ అమిత్ సింగ్ ఎవరు, ఈయన్ని ఏ విధంగా ఇరికించాలనుకున్నారు, అసలు ఎందుకు ఈయన్ని ఈ కేసులోకి లాగాలనుకున్నారు, అప్పటి వాళ్ళ ఆలోచన ఏమై ఉంటుందంటారు, ఏం చెప్తారు? ఈ క్రిమినల్ గ్యాంగుల ఆలోచన మనం ఎక్కడ చదువుతామమ్మా? మనం క్రిమినల్ గ్యాంగుల్ని చాలా క్రిమినల్ గ్యాంగుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు చేసే పనులు అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ మీద దాన్ని పెద్ద అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ గ్యాంగులే క్రిమినల్ గ్యాంగులు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా కూడా క్రిమినల్ గ్యాంగులు. మొన్నటి వరకు అధికారంలో ఉన్నదంతా కూడా ఇదే బ్యాచ్. వీళ్ళందరికీ కూడా భుజాల మీద ఐపీఎస్ అని ఉంది. ఏం చేయాలి, ఎట్ట చేయాలి? అసలు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఏమో వాట్ ఈస్ దిస్ కంట్రీ అంటాడు, సత్యమేవ జైతే అంటాడు. వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ దిస్ డెమోక్రసీ అంటాడు. ఎస్, కరెక్ట్. వాట్ ఈస్ దిస్ కంట్రీ, వాట్ ఈస్ ది డెమోక్రసీ? భుజం మీద ఐపీఎస్ అని పెట్టుకొని వాళ్ళు వచ్చి ఈ ఆడపిల్లల్ని తీసుకొచ్చి కొట్టడం, వాళ్ళ ఇందులో కాదంబరి జత్వానీ కేసులో ఆమెను తీసుకొచ్చి అసలు ఆ కుక్కల విద్యాసాగర్ అనేవాడు అతను కేసు పెట్టడం ఏంటి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ కావటం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ కావటం ఏంటి, ఆ మొత్తం వాళ్ళని తీసుకొచ్చి కొట్టడం ఏంటి? ఆ అమ్మాయి ఐఫోన్కి ఆ పాస్వర్డ్ గీస్వర్డ్ వ్యవహారం అవన్నీ తీయమంటే అమ్మాయి తీయలే. ఆ లోపల కొన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకని నువ్వు నన్ను కొట్టు చంపు, నేను తీయనని కూర్చుంది అమ్మాయి. చాలా స్టబర్న్గా ఉన్నది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన ఎవరు అసలు? పిఎస్ఆర్ ఆంజనేయులు అంటే ఎవరు? నిఘా విభాగానికి అధిపతి. నిఘా విభాగం అంటే ఏం చేయాలి అంటే చాలామందికి నిఘా విభాగం ఏం చేస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. నెక్స్ట్ నా క్వశ్చన్ కూడా అదే ఉంది. మామూలుగా పోలీసులు అయితే కనపడతారు, డ్రెస్ వేసుకొని కనపడుతూ ఉంటారు. డ్రెస్ వేసుకోకుండా ఉండే పోలీసులు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఇందులో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సమాజంలో ఎక్కడైనా అశాంతి రేగుతున్నదా, ఏదన్నా ఈ మావోయిస్టులు వాళ్ళ కదలికలు ఏమైనా ఉన్నాయా, సంఘ విద్రోహ శక్తులు ఎక్కడైనా తిరుగుతున్నారా, ఈ మొత్తం సమాజాన్ని ప్రశాంతంగా ఉంచటానికి ప్రభుత్వానికి మనం ఏ సమాచారాన్ని అందించాలి అని పనిచేయాల్సిన ఒక పవిత్రమైన వ్యవస్థ నిఘా వ్యవస్థ. పూర్వకాలం రాజుల దగ్గర ఉండేవాళ్ళు కదా, గూఢచారులు అంటారు, వేగులు అంటారు. వాళ్ళు వచ్చి రాజా నీ గురించి చాలా చండాలంగా మాట్లాడుకున్నారు బయట ప్రజలు అంటే ఆ రాజు తన బుద్ధిని మార్చుకునేవాడు. అది అసలు మామూలుగా నిఘా వ్యవస్థ. ఈ దరిద్రం ఏంటో నిఘా వ్యవస్థ. ఇక్కడ నిఘా వ్యవస్థ వెళ్ళి అమ్మాయిని లాక్ రాపో అనగానే ఆ చెవట రాజు నోటులో నుంచి మాట రావడానికి 2 రోజుల ముందరే టికెట్లు బుక్ చేసి కూర్చున్నారు. ఇది ఇప్పటి నిఘా వ్యవస్థ. ఈ నిఘా వ్యవస్థ ఇంకా ఏం చేసిందని మీరు అడగచ్చు. దువ్వాడ శ్రీనివాసు ఎవరో ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు కదా, ఆ అమ్మాయికిను దువ్వాడ శ్రీనివాస్కి రాజీ కుదిరించడానికి ప్రయత్నం చేయటం, ఇటువంటి దరిద్ర పనులన్నీ తలకెత్తుకొని చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో నిఘా వ్యవస్థ. నిఘా వ్యవస్థ ఇదే చేయాల్సింది. అంటే ఒక అమ్మాయినేమో అక్కడి నుంచి బాంబే నుంచి జుట్టు పట్టుకొని లాక్ రావటం, ఇంకొక అమ్మాయి అక్రమ సంబంధాన్ని సెటరైడ్ చేయటం, ఇటువంటివి ఇంకెన్ని చేశారో. బయటికి వచ్చినాయి 2 కాబట్టి 2 చెప్పాను నేను.
అంటే వీళ్ళు వచ్చి తీసుకొచ్చి అమ్మాయిని ఎందుకు తెచ్చారు అసలు? తేవాల్సిన అవసరం ఏంటి? నీకేం అవసరం? కుక్కల విద్య పోనీ అది కూడా ఏదన్నా కరెక్ట్ కేసు మీద తెచ్చారా? ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు మీద ఆ కేసు కరెక్టా? కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నాయకుడు పెట్టిన కేసు కరెక్టా కాదా? ఫస్ట్ అది చూడాలి కదా. అది చూసిన తర్వాత నిజంగా కేసు ఒరిజినల్ కేసు అయితే అప్పుడు వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలి, ఆ పోలీసులను అడగాలి, వాళ్ళతోటి తెప్పించుకోవాలి. తెప్పించుకున్న తర్వాత ఏమ్మా ఈ నేరం చేసావా అని అడగాలి. ఇదిగోమ్మా సాక్ష్యాలు మరి ఇట్లా వచ్చినాయి, మరి దీనికి ఏం సమాధానం చెబుతామంటే అమ్మాయి చెప్పాలి. లేదమ్మా మేము సాటిస్ఫై కాదు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చేయాలి. ఉమెన్ కానిస్టేబుల్స్ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని రావాలి. ఇది కదా పద్ధతి. అంటే ఒరిజినల్ కేసు అయితే పెట్టి అదే దొంగ కేసు. ఆ దొంగ కేసు మీద ఈ దొంగలందరూ తయారైపోయి బాంబే ఒకరోజు ముందరే ఎఫ్ఐఆర్ కన్నా ఒకరోజు ముందరే టికెట్లు బుక్ చేసుకొని ఎఫ్ఐఆర్ కాగానే ఆ గంటలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూడా ఎక్కడున్నారు? స్టార్ హోటల్లో ఉన్నారు వీళ్ళందరూ పోలీసులు. అక్కడికి వెళ్ళిపోని వీళ్ళు ఏమైనా కేసు దర్యాప్తు చేశారా? ఈ కుక్కల విద్యాసాగర్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఏంటి, పొద్దున ఎక్కడికి వెళ్తుంది, సాయంత్రం ఎక్కడికి వెళ్తుంది, మొత్తం కుక్కల విద్యాసాగర్ కనుక్కొని ఈ పోలీసులకి చెబుతాడు. ఈ విశాల గున్ని ఆధ్వర్యంలోని ఈ పోలీసులందరూ కుక్కల విద్యాసాగర్ డైరెక్షన్లో పనిచేశారు. కుక్కల విద్యాసాగర్ మీకు బాసా? కుక్కల విద్యాసాగర్ ఒక తప్పుడు కేసు పెట్టిన వ్యక్తి నీకు బాసా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. అతని ఆధ్వర్యంలో ఈ టీం పనిచేసింది, విశాల గున్ని టీం పనిచేసింది. చేసి ఆ అమ్మాయిని లాక్కొచ్చారు. ఆ అమ్మాయిని వచ్చిన తర్వాత ఐఫోన్ ఓపెన్ చేయన్నారు. చేయలే, నేను చేయనుంది. నీకు దాంతో ఏం సంబంధం? నీ కేసు ఏంటి, నా ఐఫోన్తో నీకేం సంబంధం అని చెప్పి అమ్మాయి చదువుకున్నది కదా, డాక్టర్ కదా అమ్మాయి. సో ఇట్స్ మెడికల్ డాక్టర్, మెడికల్ ప్రొఫెషనల్. ఆ అమ్మాయి నేను చేయనుంది. చెయ్యను అంటే అది ఎట్టన్నా చూడాలి. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇంట్రెస్ట్. అంటే పిఎస్ఆర్ ఆంజనేయులకి ఇట్లా అమ్మాయిల సెల్ ఫోన్లు అవన్నీ చూడటం చాలా ఇంట్రెస్ట్. ఇంటెలిజెన్స్ పని చేసుకోవాయా అంటే తీసుకొచ్చి అమ్మాయిల సెల్ ఫోన్లు ఏముందో చూడటం అనమాట. ఆ సెల్ ఫోన్ ఓపెన్ చేయంటే అమ్మాయిని నేను చేయను పోవాలి. ఏం చేయాలి? పిఎస్ఆర్ ఆంజనేయులు ట్రై చేశాడు. దాన్ని ఎవరో టెక్నికల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఐఫోన్ని దాన్ని సీక్రెట్ కోడ్ బ్రేక్ చేయించి ఐఫోన్లో ఏముందో మొత్తం చూడాలన్నమాట. అంటే అవి ఏం చూస్తావు, అమ్మాయి ఫోన్లో ఏం చూస్తావు, మొత్తం చూడాల్సిందే, నేను చూడాల్సిందే. చూసి నాకన్నా పై వాళ్ళకి మొత్తం చెప్పాలి, పూస కూర్చున్నట్టు ఈయన సాధించిన ఘన విజయాలన్నీ చెప్పాలన్నమాట. అమ్మాయి నేను తీయను అన్నది ఇతను బ్రేక్ చేయడానికి కుదరలేదు ఈయనకి. దాంతో ఇదేనా ఐఫోన్ ఓపెన్ కావట్లేదు, మనం ఎంత ట్రైన్ చేసినా దీనికి ఏదైనా పరిష్కారం చూపించండి. పోలీస్ ఆఫీసరే కదా, నువ్వు కేసు దర్యాప్తు చేయాలి కదా. వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వీళ్ళందరూ వెళ్ళి కుక్కల విద్యాసాగర్ని అడిగారు. సార్ ఫోన్ ఓపెన్ కావట్లేదు సార్, మరి దానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే ఆ కుక్కల విద్యాసాగర్ చెప్పాడు. కాదంబరి జత్వానికి ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఈ మోడలింగ్ కూడా చేస్తుంటుంది. అతను సమ్ కోఆర్డినేటర్ ఎవరో, ఆ మోడలింగ్ కోఆర్డినేటర్ ఉంటాడు. వాడిని పట్టుకొస్తే ఈ అమ్మాయి మొత్తం అంతా భయపడి చెప్పేస్తుంది అని ఆడు సలహా ఇస్తే వీళ్ళు ఏం చేయాలి? పాటించేస్తారా? కుక్కల విద్యాసాగర్ వాడు ఎవడు, ఏంటి కథ, అతను చెప్పటం ఏంటి, మనం చేయటం ఏంటి అని ఉండాలి కదా, కనీసం ఉండాలి కదా. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు కదా. వీళ్ళు ఏం చేశారంటే అది మొత్తం తీసుకున్నారు, అతను చెప్పిన డీటెయిల్స్ పెట్టుకొని విజయవాడలో ఒక హోటల్ మీద రైడ్ చేస్తే ఒక అమ్మాయి ఎవరో దొరికింది. ఏదో ఉంటుంది కదా స్పా అని చెప్పి చేస్తే ఆ అమ్మాయి అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయితోటి ఒక కేసు పెట్టించారు. వీళ్ళందరినీ కూడా అంటే అమ్మాయిల్ని ఇతను సప్లై చేస్తున్నాడని చెప్పి ఆ అమ్మాయితోటి రాయించారు. అది తప్పుడు కేసే కదా. రాయించి ఎవరికి డైరెక్షన్ మేరకు? కుక్కల విద్యాసాగర్ డైరెక్షన్ మేరకు అది తీసి మొత్తం ఆ కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ కూడా సేమ్ కంప్లైంట్ కన్నా ఒకరోజు ముందరే టికెట్లు బుక్ అయిపోతాయి. కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఢిల్లీలో ఇతని కోసం ప్రయత్నం చేశారు.
ఎక్కడ ప్రయత్నం చేశారు? కుక్కల విద్యాసాగర్ అడ్రస్ ఇచ్చి పంపించాడు అనమాట. అక్కడికి వెళ్ళి ట్రై చేశారు. అతను దొరకల. అతను అదృష్టం బాగుండి అతను దొరకల. అతను దొరికినట్టయితే అతన్ని కూడా గదిలో పడేసి కొట్టుండేవాళ్ళు. అతను అదృష్టం బాగుండి దొరకల. ఫాల్స్. ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కదా మీరు. పోలీసులు చేసే పనేనమ్మా ఇది. అందులో ఐపీఎస్ అధికారులు ఇటు చేస్తారా? చేశారు. అది ఇప్పుడు మొత్తం ఈ కేసు కూడా బయటకు వచ్చింది. ఎన్ని తప్పుడు కేసులు పెట్టి, అంటే ఇట్లా ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చాడా? సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? వీళ్ళందరూ ఎందుకు చేశారు? ఏం ఆశించి చేశారు? ఐపీఎస్ చదువుకొని వీళ్ళు ప్రవర్తించిన తీరేంటి? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం కోసమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత దారుణంగా ప్రవర్తించిన పోలీసులు దేశంలో ఎక్కడ ఉండరు. అందుకనే 3 ఐపీఎస్ ఆఫీసర్లని దేశం మొత్తంలో ఇప్పటివరకు ఎక్కడా జరగని విధంగా 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే కేసులో సస్పెండ్ అయ్యారు. అసలు ఇప్పటికీ నేను గనక వాళ్ళ స్థానంలో ఉంటే సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాడిని. సిగ్గుతో కుచించుకుపోయి, అసలు నేను చదివింది ఏంటి, ఐపీఎస్ అధికారిగా నేను చేసిన పని ఏంటి, తుచ్చమైన ప్రమోషన్ల కోసం, ఆ రాజకీయాల కోసం, ఈ రాజకీయ నాయకుల చెప్పు కింద తేలులాగా బతికామా, బంట్రోతులాగా బతికామా అని సిగ్గుపడాల్సిన అటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి వీళ్ళు సిగ్గుపడుతున్నట్టు ఎక్కడ కనపట్టలేదు. అంటే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.